హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 నుంచి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ఎస్ఎస్సి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ 2024 అయితే టైప్ చేయండి ఇక్కడ సర్చ్ బార్లో. సో నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశాను కాబట్టి నాకు హిస్టరీలో అయితే చూపిస్తుంది. సో నేను దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే మీకు విండో ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఎస్ఎస్సి ఒఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అడ్మిట్ కార్డ్ అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం సౌత్ రీజన్ అంటే చెన్నై సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్కి సౌత్ రీజన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 2024 అయితే కనిపిస్తుంది కదా. అండ్ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఉంది కదా ఇక్కడ. దాని కిందన మనకి మెట్రిక్యులేషన్ లెవెల్ పోస్ట్, హయ్యర్ సెకండరీ లెవెల్ పోస్ట్, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్ పోస్ట్ అని ఉన్నాయి కదా. మీరు మెట్రిక్యులేషన్ లెవెల్ పెట్టుకున్నైతే దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు హయ్యర్ సెకండరీ లెవెల్ పెట్టుకున్నట్టయితే దాని మీద క్లిక్ చేయండి. గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ అడ్మిషన్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మెట్రిక్యులేషన్ పెట్టుకున్నాను నేను. సో దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ రోల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్ అనేది మీ ఫోన్ నెంబర్కి వస్తుంది. మీ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది రోల్ నెంబరు, అదైతే మీరు ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేయండి. లాస్ట్లో డౌన్లోడ్ కొట్టండి అండ్ మీకు హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ నా రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ రోల్ నెంబర్ అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇలా హాల్ టికెట్ అయితే ఓపెన్ అయింది. దాంట్లో మన రిపోర్టింగ్ టైము, గేట్ క్లోజింగ్ టైము, ఎగ్జామ్ డేట్ అండ్ మన ఎగ్జామ్ సెంటర్ వెన్యూ అయితే ఉంటుంది. సో ఇదైతే హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎస్ఎస్సి ఫేజ్ 12కి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.